ఏప్రిల్ 2025 యాంట్వర్ప్ యూరప్ డైమండ్ హబ్లో ఒక ఇండియన్ అరెస్ట్ అయ్యాడు. 7 ఏళ్ల వరకు బార్డర్స్, పాస్పోర్ట్స్ అండ్ కోర్ట్స్ మధ్యలో తిరుగుతూ ఫైనల్లీ ఆయనని అరెస్ట్ చేశారు బై ద బెల్జియం పోలీస్ ఫర్ డిపోటేషన్. ఈ మనిషి పైన 13,000 కోట్ల స్కామ్ ఛార్జెస్ ఉన్నాయి అని, బ్యాంక్ సిస్టమ్స్, బార్డర్స్ అండ్ లాస్ ని ఒక గేమ్ చేశాడు. యాంటిగువా బీచ్ నుంచి డొమినికా కోర్ట్స్ వరకు అండ్ ఫైనలీ బెల్జియం వరకు మెహుల్ చోక్సీ ఒక కథ ఫైనాన్షియల్ థ్రిల్లర్ గా మారింది. కానీ ప్రశ్న ఏంటంటే ఇదంతా ఎలా మొదలైంది? పదండి చూద్దాం ఎలా ఒక డైమండ్ బిజినెస్ మ్యాన్ ఇండియన్ బ్యాంకింగ్ సిస్టమ్ ని కదిపాడు. ఎలా ఆయన అయ్యాడు డైమండ్ కింగ్ నుంచి ఒక పారిపోయిన వ్యక్తిగా? కొన్ని సంవత్సరాల ముందు వరకు మెహుల్ చోక్సీని డైమండ్ కింగ్ అనేవాళ్ళు. ఆయన కంపెనీ గీతాంజలి జెమ్స్ 2006లో స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయింది అండ్ కొన్నేళ్లలో 4,000 కంటే ఎక్కువ రీటైల్ అవుట్లెట్స్ ఓపెన్ చేశారు. నక్షత్ర, హస్మి, డీడమాస్ ఇలాంటి తెలిసిన బ్రాండ్స్ అన్ని ఈయన కంపెనీవే. జస్ట్ ఇండియానే కాదు, మిడిల్ ఈస్ట్, యుఎస్ వరకు ఆయన వాళ్ళ జ్యువెలరీ నెట్వర్క్ ని ఎక్స్పాండ్ చేశారు. టీవీ పైన వాళ్ళ జ్యువెలరీ యాడ్స్ వచ్చేవి, ప్రతి మాల్ లో షోరూమ్ ఉన్నాయి. బాలీవుడ్ సెలబ్రిటీస్ తో బ్రాండ్ గ్రో అవుతుంది. 2011 వరకు ఫోర్బ్స్ ఇండియా వాళ్ళ నెట్వర్క్ రఫ్లీ 6,000 కోట్లు ఎస్టిమేట్ చేసింది. కానీ లోపల పిక్చర్ వేరు. ఎందుకంటే గీతాంజలి జెమ్ ఎక్స్పాన్షన్ కేవలం లోన్ తీసుకొనే చేశారు. బ్యాంక్ నుంచి కొత్త లోన్ తీసుకొని పాత లోన్ కట్టడం అండ్ మళ్ళా కొత్త లెటర్ ఆఫ్ అండర్టేకింగ్ తీసుకోవడం, ఇదే సైకిల్ నడుస్తుంది. చోక్సీ అండ్ వాళ్ళ నెఫ్యూ నీరవ్ మోదీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో ఒక లూప్ హోల్ క్రియేట్ చేశారు. లెటర్ ఆఫ్ అండర్టేకింగ్ త్రూ బ్యాంకింగ్ టర్మ్స్ లో LOU. ఇది ఒక గ్యారంటీ ఫారిన్ బ్యాంక్స్ కి చెప్తుంది ఈ కస్టమర్ మాత్రం సెక్యూర్డ్ అని, మీరు ఈయనకు లోన్ ఇవ్వచ్చు అని. నార్మల్లీ ఈ ఎంట్రీస్ బ్యాంక్ లో కోర్ బ్యాంకింగ్ సిస్టమ్ CBS లో ఆటోమేటికల్లీ రికార్డ్ అవుతుంది. కానీ ఈ కేసులో ఈ LOUs మాన్యువల్లీ ఇష్యూ చేశారు, అప్పర్ మేనేజ్మెంట్ కి చెప్పకుండా. ఆఫీషియల్ కి అనిపిస్తుంది ఇవి రొటీన్ లెటర్సే అని, కానీ నిజానికి ఫారిన్ బ్రాంచెస్ లో ఆ LOUs పైన కోట్ల లోన్ అప్రూవ్ అవుతుంది. ఎప్పుడైతే సిస్టమ్ ఈ అలర్ట్ రైజ్ చేసిందో 13,000 కోట్ల ఎక్స్పోజర్ ఆల్రెడీ అయ్యింది. ఇంతేకాదు, చోక్సీ ఆల్రెడీ ఆయన ఎగ్జిట్ ప్రీ ప్లాన్ చేశాడు. 2017 ఎండ్ వరకు యాంటిగువా ఆయన బార్బుడాలో సిటిజన్షిప్ బై ఇన్వెస్ట్మెంట్ గా అప్లై చేశాడు. ఈ స్కీమ్ లో ఈయన కేవలం $1,00,000 గవర్నమెంట్ డొనేషన్ లో సిటిజన్షిప్ తెచ్చుకున్నాడు. జనవరి 2018లో ఆయన ఇండియాను వదిలేసి యాంటిగువా వెళ్ళాడు. మార్చ్ 2018లో స్పెషల్ కోర్ట్ ఆయన అగేన్స్ట్ గా నాన్ బెయిలబుల్ వారంటీ ఇష్యూ చేశారు. ఆయన ఆల్రెడీ యాంటిగువా సిటిజన్ అయ్యాడు. ఈ స్కామ్ తర్వాత గీతాంజలి జెమ్స్ పైన రెగ్యులేటరీ రియాక్షన్ చాలా త్వరగా తీసుకున్నారు. సెప్టెంబర్ 2028 నుంచి BSE అండ్ NSE కంపెనీ షేర్ ట్రేడింగ్ సస్పెన్షన్ కోసం ఫ్లాట్ చేశారు. ఒక వారంలోనే స్టాక్ మార్కెట్ వాల్యూ సగం ఆగిపోయింది. దీంతో ఇన్వెస్టర్ కి చాలా లాస్ అయింది. అక్కడే మెహుల్ చోక్సీ ఆయన 3,500 మెంబర్స్ వర్క్ ఫోర్స్ ని లెటర్ రాసి చెప్పాడు సాలరీ ఇవ్వడం చాలా కష్టమని. ఈ టైం లైన్ చూస్తే ప్యాటర్న్ క్లియర్ గా కనిపిస్తుంది. 2012 నుంచి 15 వరకు గీతాంజలి జెమ్ వాల్యుయేషన్ బూమ్. 2016లో ఫారెన్ క్రెడిట్ లైన్ ఎక్స్పాండ్, 2017లో యాంటిగువా అప్లికేషన్, 2018 స్టార్ట్ లోనే ఇండియా నుంచి ఎగ్జిట్, బిజినెస్ సిస్టమ్ అండ్ ఎస్కేప్ అన్ని ఒక ప్లాన్ లో పర్ఫెక్ట్లీ ఫిట్. ఫ్రాడ్, ఫ్లైట్ అండ్ ఫాల్అవుట్. 2018 తర్వాత మెహుల్ చోక్సీ పేరు హెడ్లైన్ నుంచి అస్సలు పోలేదు. PNB స్కామ్ తర్వాత ఇండియా ఇంటర్పోల్ కి రెడ్ కార్నర్ నోటీస్ కోసం అప్రోచ్ అయింది. యాంటిగువా అండ్ బార్బోడా కూడా ఆయన సిటిజన్షిప్ ని రీకన్సిడర్ చేయడం స్టార్ట్ చేశారు. బట్ చోక్సీ నెక్స్ట్ చాప్టర్ ఒక కరేబియన్ థ్రిల్లర్ అయింది. మే 2021లో ఆయన యాంటిగువాలో మిస్సింగ్ రిపోర్ట్ అయ్యాడు అండ్ 24 గంటల తర్వాత డొమినికాలో ఒక బీచ్ లో స్పృహ కోల్పోయి కస్టడీలో దొరికాడు. కోర్టులో క్లెయిమ్ చేశాడు ఆయనని హనీ ట్రాప్ అండ్ కిడ్నాప్ చేశారు అని. అండ్ ఇదంతా ఇండియన్ అథారిటీ కలిసి ప్లాన్ చేశాయి. దానితో డొమినికా త్రూ ఇండియా తేవచ్చు అని. ఇండియన్ ఏజెన్సీస్ ఈ థియరీ కేటగిరికలీ రిజెక్ట్ చేశారు. చెప్పారు ఇది కేవలం సెల్ఫ్ స్టేజ్ ఎస్కేప్ అని, ఎందుకంటే యాంటిగువా కోర్టులో కేసు వీక్ అవుతుంది. డొమినికా హైకోర్టు ఈ టైం చోక్సీకి మెడికల్ గ్రౌండ్ పైన టెంపరరీ రిలీఫ్ ఇచ్చారు అండ్ ఆయన మళ్ళీ యాంటిగువా వెళ్ళిపోయాడు పెండింగ్ హియరింగ్ తో పాటు. దాని తర్వాత ఒక సైలెంట్ ఫేస్ వచ్చింది ఆఫ్ నో పబ్లిక్ అపీరెన్స్, లాయర్ త్రూ స్టేట్మెంట్స్. ఇంటర్పోల్ 2022లో ఆయన రెడ్ నోటీస్ రివర్బ్ చేశారు, సేయింగ్ ఇట్ ల్యాగ్ రిస్క్ ప్రపోర్షనాలిటీ అని.
కానీ ఇండియా అపీల్ ఫైల్ చేసి ఫ్రెష్ నోటీస్ రిక్వెస్ట్ చేసింది. 2024 వరకు ఈ కేసు ఇంటర్నేషనల్ స్టేల్మెంట్ అయ్యింది. ఎందుకంటే యాంటిగువా ఈయన సిటిజన్షిప్ క్యాన్సిల్ చేయలే, ఇండియా కూడా ఈయనను డీపోర్ట్ చేయలేదు. బట్ సీన్ 2025లో యూరోప్ షిఫ్ట్ అయ్యింది. ఏప్రిల్ 14, 2025 యాంట్వర్ప్ బెల్జియంలో చాక్సీ డీటైన్ అయ్యాడు. ఐరనీ ఏంటంటే యాంట్వర్ప్ ని డైమండ్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్ అంటారు. ఈసారి ఇండియన్ అథారిటీస్ ఫార్మల్ అష్యూరెన్స్ ఇచ్చి డిపోటేషన్ రిక్వెస్ట్ పుష్ చేశారు. వాళ్ళు ఎన్షూర్ చేసుకున్నారు డిటెన్షన్ కండిషన్ మంచిగా ఉండాలి అని. డాక్యుమెంట్ అయ్యాయి టు కౌంటర్ ఎనీ హ్యూమన్ రైట్ అబ్జెక్షన్ ఏదైతే చాక్సీ లాయర్ ముందే చేశారో. ఫైనల్లీ అక్టోబర్ 2025లో యాంట్వర్ప్ కోర్ట్ ఆఫ్ అపీల్ క్లియర్ రూలింగ్ ఇచ్చింది మెహుల్ చోక్సీని ఇండియా డిపోర్ట్ చేయొచ్చు అని. ఎందుకంటే అఫెన్సెస్ అలాంటి కేటగిరీలో వస్తాయి. ఇండియా గివ్ ప్రెసెస్ అండ్ ఫేడ్ రాయల్ అసైరెన్స్ ఇచ్చింది. ఈ మొత్తం స్టోరీలో వెన్ హీ టర్న్ ఫ్రమ్ డైమండ్ ట్రేడర్ టు ఒక పారిపోయిన వ్యక్తి, చోక్సీ ప్రతి స్టేజ్ లో సిస్టమ్ రూల్స్ అండ్ జ్యూరిస్డిక్షన్ మధ్యలో గ్యాప్స్ ఫైండ్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ బెల్జియం ఆర్డర్ ఇది క్లియర్ గా చెప్పింది లీగల్ లూప్ హోల్స్ కి ఎండ్ పాయింట్ కోర్ట్ రూమ్ అవుతుంది అని. ద గ్రేట్ ఎస్కేప్ ఎకానమీ. మెహుల్ చోక్సీ కేస్ ఒక ఎస్కేప్ ఎకానమిక్ కేస్ స్టడీ అయ్యింది. 2010 ప్రతి పెద్ద ఫైనాన్షియల్ ఫ్రాడ్ తర్వాత ఒక ఫిమిలియర్ ప్యాటర్న్ కనిపిస్తుంది. బిజినెస్ మ్యాన్ ఇండియా నుంచి పారిపోతాడు, కరేబియన్ లేదా యూరోప్ లో ఏదో చిన్న ట్యాక్స్ హెవెన్ లో సిటిజన్షిప్ కొంటాడు అండ్ డిపోటేషన్ పేరుతో సంవత్సరాలు కోర్ట్ బ్యాటల్స్ నడుస్తాయి. 2017లో చాక్సీ యాంటిగువా బర్బోడా సిటిజన్షిప్ బై ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రామ్ యూజ్ చేసి 75 లక్షలు డొనేషన్ లో ఇచ్చి పాస్పోర్ట్ తీసుకున్నాడు. యాంటిగువా లాంటి చిన్న ఐలాండ్స్ ఎకానమీ కోసం ఈ స్కీమ్ ఒక బిజినెస్ అయ్యింది. IMF కరేబియన్ రిపోర్ట్స్ ప్రకారం వాళ్ళ GDPలో 5% కంటే ఎక్కువ ఈ రోజు కూడా సిటిజన్షిప్ సేల్ తో వస్తుంది. కానీ ఇదే లాభం మిగతా కంట్రీస్ లీగల్ సిస్టమ్ కోసం ఒక ప్రాబ్లం అయ్యింది. ఎందుకంటే ఈ సేమ్ ప్రోగ్రామ్స్ వైట్ కాలర్ ఫ్యూజిటివ్స్ కోసం లీగల్ షెల్టర్ అయ్యింది. చోక్సీ అయినా, మాల్యా లేదా నీరజ్ మోదీ వీళ్ళంతా ఒకే ప్యాటర్న్ ఫాలో చేశారు. కార్పొరేట్ ప్రెస్టీజ్, ఫ్రాడ్లెంట్ బ్యాంక్ లెటర్స్ అండ్ ఫారెన్ జ్యూరిస్డిక్షన్ యాజ్ ఎ లీగల్ షీల్డ్. MEA మార్చ్ 2024 డేట్ ప్రకారం ఇండియాలో 300 కంటే ఎక్కువ ఫ్యూజిటివ్ డిపోటేషన్ రిక్వెస్ట్ పెండింగ్ ఉన్నాయి. వీటిలో చాలా అక్యూజ్ డ్యూయల్ సిటిజన్షిప్ లేదా ఆఫ్ షోర్ రెసిడెన్స్ యూజ్ చేసుకొని ప్రొసీడింగ్ డిలే చేస్తారు. వాళ్ళ ప్రకారం ఒక షాడో ఇండస్ట్రీ అయ్యింది. అక్కడ లా ఫామ్, ట్యాక్స్ ఫ్రెండ్లీ రెసిడెన్స్ అండ్ అసెట్ ప్రొడక్షన్ పేరుతో ఈ కన్సల్టెన్సీ అమ్ముతారు. కానీ బెల్జియం రూలింగ్ ఫైనలీ ఒక కొత్త ప్రెసిడెంట్ సెట్ చేసింది. యాంట్వర్ప్ కోర్ట్ ఆఫ్ అపీల్ మెహుల్ చోక్సీ కేసులో క్లియర్గా చెప్పింది అఫెన్సెస్ ఆర్ పనిషబుల్ అండర్ ఇండియన్ లా అండ్ నో ప్రూఫ్ ఆఫ్ టార్చర్ వాస్ ఫౌండ్. తర్వాత అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చింది చాక్సీని ముంబైలోని అతుర్ రోడ్ జైల్లో ఉంచుతారు అని. అదే ఫెసిలిటీ ఎక్కడైతే మాల్యా అండ్ నీరజ్ మోదీకి కూడా సెక్షన్ డిసిగ్నికేట్ చేశారో. ఈ డెసిజన్ ఒక సింబల్. ఇండియా ఫ్యూజిటిక్స్ గేమ్ ని వాళ్ళ లెవెల్ నుంచి ఆడుతుంది. ఇంటర్పోల్ నోటీసెస్, గోల్డెన్ వీసాస్, హ్యూమన్ రైట్స్ అబ్జెక్షన్ మధ్యలో లూప్ హోల్స్ మొదట్లో షీల్డ్ అయ్యేవో అవి ఇప్పుడు పాలసీ అండ్ డిప్లొమేటరీ త్రూ ఆగిపోతున్నాయి. మెహుల్ చోక్సీ బెల్జియం నుంచి ఇండియాకి డిపోర్ట్ అయ్యే ఫైనల్ స్టేజ్ లో ఉన్నాడో ఈ కేసు ఒక క్లియర్ మెసేజ్ ఇస్తుంది. నో మ్యాటర్ హౌ ఫార్ యూ రన్, ద ట్రయల్ విల్ ఫాలో. ఫ్రమ్ గీతాంజలి జూల్స్ టు ఆర్థర్ రోడ్ జైల్, ద సిస్టమ్ ఈస్ డిటర్మైన్డ్ టు క్యాచ్ అప్. ఇక్కడే పబ్లిక్ పర్సెప్షన్ కూడా మారింది. మొదట్లో న్యూస్ వస్తే బిజినెస్ మ్యాన్ ఫ్లెడ్ ఫ్రాడ్, ప్రజలు అంటారు ఇప్పుడు మళ్ళా దొరకడు అని. కానీ ఇప్పుడు బెల్జియం, UAE అండ్ UK కోర్ట్స్ రూలింగ్ తర్వాత లేట్ జస్టిస్ ఇప్పుడు ఇన్ఎవిటబుల్ జస్టిస్ అయ్యింది. ద లార్జర్ లెసన్. ఒకవేళ విజయ్ మాల్యా ఫ్లాంబరెన్స్ తో పాటు ఇండియన్ బ్యాంకింగ్ సిస్టంలో మిస్యూజ్ చూపిస్తే, మెహుల్ చోక్సీ చూపించాడు లూప్ హోల్స్ ని ఎంత పద్ధతిగా ఎక్స్ప్లోర్ చేయొచ్చా అని. బట్ సిచ్యువేషన్ లో ఇప్పుడు చాలా చేంజ్ వచ్చింది. 2018 తర్వాత ఇండియా ఎక్స్ట్రా డెసిజన్ డిప్లొమేటరీని ఫాస్ట్ గా మోడర్నైజ్ చేసింది. అందుకే పోయిన సంవత్సరాల్లో కొత్త కేసెస్ ఏమీ రాలేదు. లీగల్ ట్రీటీస్ అండ్ మ్యూచువల్ అష్యూరెన్స్ త్రూ ఇండియా వెస్టర్న్ కోర్ట్స్ ని కన్విన్స్ చేసింది మా జస్టిస్ సిస్టమ్ కూడా హ్యూమన్ రైట్స్ కంప్లైంట్ అని. బెల్జియం యొక్క అక్టోబర్ 25 వర్డిక్ట్ ఈ షిఫ్ట్ కి చాలా రీసెంట్ ప్రూఫ్. కానీ ఈ స్టోరీకి డీపర్ లేయర్ లీగల్ తో పాటు ఎమోషనల్ కూడా ఉంది. గీతాంజలి జెమ్స్ లాంటి కంపెనీస్ ఎక్కడైతే ఒక టైంలో లక్షల్లో ప్రజలు ఇన్వెస్ట్ చేశారో, కొలాప్స్ తర్వాత అందరికీ నేర్పింది బ్రాండ్ నేమ్ అండ్ లగ్జరీ అంటే అకౌంటబిలిటీ అవ్వదు. అండ్ ఇది ఈ రోజు కూడా రెలెవెంటే. ఎప్పుడైతే మనం డబ్బులు మ్యూచువల్ ఫండ్స్, IPOs, స్టార్టప్స్ లో పెడతామో ట్రాన్స్పరెన్సీ ఒక లగ్జరీ కాదు, ఒక నెసెసిటీ. ఒకవేళ మీకు ఈ వీడియో ఇంట్రెస్టింగ్ అనిపిస్తే షేర్ దిస్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ.
ఒకవేళ మీరు పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డ్ డ్యూ, రీపేమెంట్ ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉంటే విజిట్ expertpanel.org. అండ్ ఐఐటి ఐఐఎం ఫౌండెడ్ కంపెనీ. వీళ్ళ ఎక్స్పర్ట్స్ 40,000 కంటే ఎక్కువ ప్రజలకు డెట్ నుంచి బయటకు రావడానికి హెల్ప్ చేస్తారు. నేను మిమ్మల్ని కలుస్తాను ఇంకో ఇంట్రెస్టింగ్ స్టోరీతో ఇంకో వీడియోలో. అప్పటి వరకు జాగ్రత్త. అండ్ ఇక్కడి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.